కాబట్టి 2 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ పాలన గురించి చెప్పాలంటే మీరేం చెప్తారు? ముందుగా యువతి ప్రేక్షకులకు రానున్నటువంటి పెద్దలకు మీ అందరికీ కూడా నమస్కారం. ప్రజలు అప్పటికి ఇప్పటికి ప్రజలు చూస్తున్నారు. నాయకులు పార్టీల గురించి కాదు. నాయకులు ప్రతిపక్షం అన్న తర్వాత పార్టీలు అన్న తర్వాత బురద చల్లడం దుమ్మె తుప్పేయడం కామన్. అది రొటీన్గా వచ్చే మాటలు అవే ఉంటాయి. ఏం చేసిండ్రు అది చేసిన వస్తాయి. ఇప్పుడు ప్రజలు ఎంత స్వచ్ఛందంగా ఉన్నారు. ప్రజలు వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు సన్న బియ్యం ప్రతి ఒక్కరు తింటున్నారు. ఇంతకుముందు కొన్ని వర్గాలు తినేది. ఇప్పుడు మా వర్గాలు, దళిత వర్గాలు, మిగతా అన్ని వర్గాలకు కూడా సన్నబియ్యం దొరుకుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి కూడా రైతు బంధు అంటే రైతు బంధు అప్పుడు రాళ్లకు రప్పులకు ఇచ్చింది. కొన్ని ప్రక్షాళన చేసుకోవాలి, కొన్ని తప్పులను కూడా గ్రహించుకోవాలి. తప్పులు రాజకీయాలు వేరు, మానవీయ కోణంలో అంటే మీరు కూడా ఇప్పుడు దాని గురించి ఏం సీలింగ్ తీసుకురాలేదు కదా, సేమ్ అదే తీసుకొచ్చాం. తీసుకొచ్చే మనం 100 ఎకరాలకు 50 ఎకరాలకు ఇవ్వడం లేదు. మన వేసిన రైతు బంధు కూడా 5 ఎకరాలు వేస్తే కదా 100 ఎకరాలకి ఇస్తారు, 50 ఎకరాలకి ఇస్తారు అనేది వేసినప్పుడు వేసినాం. 2 ఏళ్లలో ఎన్నిసార్లు వచ్చింది చెప్పండి రైతు బంధు? వచ్చింది మేడం, 3-4 సార్లు వేసినాం. కానీ ఒకటి ఏంటంటే రక్షణ జరుగుతుంది, ఒకటి విధ్వంసం జరిగింది. ఆ విధ్వంసాన్ని మనం సమకూర్చే బాధ్యత ఉంటుంది. ఇప్పుడు అప్పులు చేసి ఏమైనా చేయొచ్చు, సంపద రాసుకోవచ్చు, అప్పులు చేసి మంచి మంచి కార్లు తీసుకోవచ్చు. అప్పులు లేవద్దనే ఆలోచన. ఒకటి విధ్వంసమైనటువంటి వ్యవస్థను రూపుమాపడమే ఆలోచన. ఇదంతా కూడా ఇది నిన్నమన పుట్టిన పార్టీ కాదు. ఒక మేధావి వర్గం ఉంటుంది, పాలకులు ఉంటారు. మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు మరి ఏ అప్పులు చేయకుండానే వాటితో పాటు చేస్తాం మేడం. ఇప్పుడు ఇంకా సమయం ఉంది. ఇప్పుడు పుట్టిన పిల్లవాడు 2 ఏళ్ల లోపలే డిగ్రీ పాస్ కాడు కదా. పుట్టిన పిల్లవాడు 2 ఏళ్ల లోపలే వాడు పీజీ పాస్ కాడు కదా. ఒక విధానంతో నడుస్తుంది. ఆ విధానాన్ని సుభాషిణ అంశం ప్రతిపక్షాలకు ఉంది. ఇప్పుడు మా వాళ్ళకు నేర్పిస్తారు ఆడ సోషల్ మీడియాలో ఇట్లా మాట్లాడు అట్లా మాట్లాడు. మాటలు వేరు, పనులు వేరు కదా. కాబట్టి ఇవన్నీ అంశాలు ఉన్నాయి. కాబట్టి ఊరికే ఉరుకులాడితే కాదు, ఇంకా ముందర ఉంది. అన్ని విభాగాల్లో అన్ని సెక్షన్లు పట్టు సాధించుకుంటూ వస్తున్న పరిస్థితి. వాళ్ళు అనుకున్నట్టు ఇట్లా అయిపోయి అట్లా అయిపోయి అని వాళ్ళు అనుకుంటారు. కానీ ప్రజలు ఎవరూ అనుకోవట్లేదు. ప్రజలు అట్లా అనుకుంటుంది. మొన్న 7,000కు పైగా వచ్చినాయి సర్పంచులు. మరి అట్లా అనుకున్నప్పుడు రావద్దు, బ్రహ్మాండంగా వచ్చినాయి. వాటికి కూడా చెప్పారు కదా, ఈ పార్టీ గుర్తుల మీద జరిగినాయి కాదు కాబట్టి 7,000 మీ ఖాతాలు వేసుకోవడం కరెక్ట్ గా. మీకు నిజంగా అలానే ఉంటే, అంత నమ్మకం ఉంటే, ఇప్పుడు 10 మంది జరుగుతుంది కదా ఎమ్మెల్యేలకు సంబంధించి పార్టీ మారిన వాళ్ళతో రాజీనామా చేపించి అక్కడ గెలవండి. గతంలో రాజీనామా చేయించిందా? 12 మంది కాంగ్రెస్ వాళ్ళను, మిగతా వాళ్ళను తీసుకో కదా, 20 మంది తీసుకో కదా. అప్పుడు ఎందుకు మాట్లాడలే? అప్పుడు రాజ్యాంగం కదా, అప్పుడు రాజ్యాంగం ఉల్లంఘనే కదా. అంటే వాళ్ళు చేస్తే సంసారం, ఇతరులు చేస్తే వ్యభిచారమా? మీరు అడగలేదు అప్పుడు? అవన్నీ మాట్లాడుతూ ఉంటాం మేడం. పిచ్చలు ఎవరు కాదు. ఒక కామెంట్ పెడితే ఆ కామెంట్ కింద 100 వస్తున్నాయి. ఆ రోజు మీరు చేశారు కదా. అప్పుడు చేసినప్పుడు మీ కళ్ళ కనిపించలేదా? అప్పుడు ఉన్న కళ్ళు మంచివి, ఇప్పుడు కళ్ళు మంచివి కావా? కాబట్టి ఇవన్నీ అంశాలు ఉంటాయి. కాబట్టి దొంగనే దొంగ అంటారు. ఆ దొంగ లంగతనం చేసింది కాబట్టి ప్రజలు పిసికి పడేసింది. ఎవడు నీతి ఉన్నాడు, నిజాయితీగా ఉన్నాడు? ఏదో కవితమ్మనే మాట్లాడుతుంది కదా. అలా కవితమ్మ మాట్లాడితే దానికి సమాధానం ఉందా దగ్గర? సొంత బిడ్డనే కదా, ఏం సమాధానం లేదు. ఇది తప్పించుకోనికే మస్తు మాట్లాడుతుంది. మైకు ముందరే ఉంటుంది, మాట్లాడతారు. నువ్వు గ్రామాలకు పోతే తెలుస్తుంది నీకు. ఏ రోజు గ్రామాలకు వెళ్ళి మీరు ఎక్కడ మాట్లాడారు? నిరంతరం సోషల్ మీడియా, నిరంతరం ట్విట్టర్, నిరంతరం పేపర్లో కనిపించాలి, టీవీలో కనిపించాలి. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఎగరేది పడితే కాదు. నిన్న మొన్న పుట్టినోళ్ళు ఎగరేది పడితే కాదు. ముందర చాలా ఉంది. ప్రజలకు ఇప్పుడు సంబంధించిన అంశాలు ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణ అభివృద్ధి కోసం జరుగుతున్నట్టు సమ్మిట్, అది గ్లోబల్ సమ్మిట్. ఏదో ఉత్తగా ఆటడం కాదు. మళ్ళీ మా చెల్లె కాదు కానీ మిగతా నాయకులు చాలామంది మాట్లాడతారు. పిల్లగాన్ని తీసుకుపోయి గ్రౌండ్లో ఆడిపించారంటే అది వినోదాత్మకమైనది. అదేదో అప్పుడు ప్రభుత్వం సంబంధించింది కాదు. అది ప్రభుత్వం ఆట, లేకపోతే ప్రభుత్వానికి సంబంధించిన అంశం కాదు. అది వినోదాత్మకమే, కానీ దానికోసం 100 కోట్లు ఖర్చు పెట్టిర్రు అని ఎవరు చేసిన మేడం? ఎక్కడ చూపించారు? ఒకసారి పోయి జీడీఏలో పోయి కనుక్కోమండి. ఎక్కడైంది 100 కోట్లు? తెప్పించుకోండి ఆర్టీఏ కింద. ఉత్తగా మాట్లాడితే అయిపోతుంది. గవర్నమెంట్ కాదు, ప్రైవేట్ సంబంధించిన ఆర్గనైజేషన్ పెట్టిందని చెప్పారు ముఖ్యమంత్రి గారు. మొన్న పశ్చిమ బెంగాల్ జరిగింది, ఇప్పుడు బాంబేలో, మహారాష్ట్ర జరిగింది. ఏమన్నా దేశం మొత్తం జరుగుతుంది. అది మనతో ఒకతోనే కాదు కదా. ఇక్కడ ప్రభుత్వ నిధులు వాడారు. ప్రభుత్వ నిధులు ఎంత వాడి తెప్పించుకుని ఆర్టీఏ కింద 100 కోట్లు అంటే కాదు. ఆర్టీఏనే నిర్వీర్యం చేస్తే ఏం చెప్తాం? ఆర్టీఏ నిర్వీర్యం చేస్తే ఏం చెప్తాం? అరే మీరు అసలు ఆన్సర్ లేదు. ఎక్కడ ఆర్టీఏకి సంబంధించిన సింగరేణి ప్రభుత్వాన్ని బాలకృష్ణ రెడ్డి గారు కమిషనరు.
దానిలో పివి శ్రీనివాస్ సింగరేణి నిధులు ఎక్కడ వన్నా తీసుకోండి, ప్రభుత్వమే కదా. సింగరేణి భాగస్వామ్యము. స్పాన్సర్షిప్ చేసింది ఈడ. సింగరేణి భాగస్వామ్యము ప్రభుత్వం ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం కొంత ఉంటుంది. ప్రభుత్వం హోర్డింగ్ అన్ని పేపర్లలో ఇచ్చింది. మీరు తెచ్చుకోవాలి. అదే చెప్తున్నారు, కేంద్ర ప్రభుత్వం వాటా ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వం వాటా ఉంటుంది. అంటే ప్రభుత్వానికి సంబంధించిన అనుబంధ సంస్థే కదా అది. అట్లాంటప్పుడు ఆ నిధులు మాత్రం ఎట్లా పెడతారు అనేది. అవి జీడీఏకి సంబంధించిన డిపార్ట్మెంట్ పోయి కనుక్కోవాలి, ఒక్క మాట్లాడితే కాదు. అవన్నీ ఏం లేదు, ఇప్పుడు ఇన్ఫర్మేషన్ యాక్ట్ వేస్తే వస్తాయి కానీ ఇప్పుడు వాటి మీద దాడులు జరుగుతాయి. అట్లా ఏమి ఉండదు. వస్తానే లేదన్నా. దాడులు పంపించింది ఎవరు? దాడులు చేసింది ఎవరు? ఎక్సే బడ్కర్ ఒకళ్ళు దాడులు చేసిన గతంలో ఎవరు? జైలు పంపించింది ఎవరు? అన్ని ప్రభుత్వాలు. ఈ ప్రభుత్వం జరుగుతుందా? అన్ని ప్రభుత్వాలు. ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం వ్యత్యాసం లేదా? ప్రజాస్వామ్యం ఉందా లేదా దీంట్లో? కాంగ్రెస్ ప్రభుత్వంలో అందరు బతురు కదా, కాంగ్రెస్ ప్రభుత్వంలో అందరు ఉన్నారు కదా. చెప్పండి అన్న, ఎవరు తీసుకుపోయి జైలు వేసిండ్రు? ఎవరు పడకపోయి రోడ్డు మీద తీసుకుపోయి జైలు వేసిండ్రు? సరే రాములు అప్పుడు మీరున్న మనం ఉన్నాం ఏ కదా. ప్రభుత్వానికైనా 5 ఏళ్ళు టర్మ్, ఒక టర్మ్ ఉన్నదంటే 5 ఏళ్ళు. ఆ 5 ఏళ్లలో మీరు 2 ఏళ్ళు అంటే మామూలు టైం ఏం కాదు, 2 ఏళ్ళు కూడా. ఇంకొక 3 ఏళ్ళు ఉంది అని మీరు చెప్తున్నారు కానీ 2 ఏళ్ళు అంటే తక్కువ టైం ఏం కాదు. ఈ 2 ఏళ్లలో మీరు ఏం చేశారు? ఇప్పుడు సంవత్సరం మొత్తంలో ఎలక్షన్లు అయినాయి, ఏం చేశారు అనేది కూడా మొత్తం ఉంది. వాళ్ళు మాట్లాడితే కాదు కదా, ఇప్పుడు వీళ్ళు మాట్లాడితే కాదు కదా. 11 సంవత్సరాల్లో ఇప్పుడు 12వ సంవత్సరం, మరి వారు ఏం చేశారంటే రోడ్లు చెప్తారు, మరుదులు చెప్తారు. మేము అట్లా కాదు కదా, ప్రతి అంశం మీద జరుగుతుంది కదా. కాబట్టి ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా క్షుణ్ణంగా ఒక విధానంతోనే వెళ్తుంది. మీరు వాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడినా మేము దివ్యలుగా తీసుకొని వెళ్ళిపోతాం. ప్రజా సంక్షేమంలో ఉన్నాం. కానీ నేను చెల్లెకి ఫోన్ చేసి చెప్పాలనుకున్నా ఒక మాట, టీవీ ద్వారా చెప్తున్నా. పవన్ అమ్మా, రేవంత్ రెడ్డి అనకమ్మా, నేను ఫోన్ చేసి అన్నా, రేవంత్ రెడ్డి గారు మనకు ముఖ్యమంత్రి, అందరికి ముఖ్యమంత్రి, పార్టీలకు, ప్రాంతాలకు, జిల్లాలకు. వినండి అమ్మా, ఇప్పుడు మనకు తాళిగట్టినాక దొంగ అయినా లంగ అయినా మొగుడే. అట్లా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నేను ఫోన్ చేసి చెప్పాలనుకున్నాను. ఎందుకంటే నాకు ఆ చెల్లెవు కాబట్టి యోయో టీవీ ద్వారా చెప్పాల్సిన అవకాశం వచ్చింది. రేవంత్ రెడ్డి గారు అనండి, ముఖ్యమంత్రి ఆయన. ఇక బాపు ఇది ఎండాకాలం అనుకో, అది నీ అభిమానం, నేను కాదనకి లేదు. కానీ రేవంత్ రెడ్డి గారు, మంత్రులు గారు ఊరికి గౌరవం పుచ్చుకోవాలి. ఇప్పుడు జరుగుతున్న చర్చ 2 ఏళ్లలో మీరు ఏం చేసిండ్రు? సూపర్ అమ్మ, అదే చెప్తున్నా నేను. 2 ఏళ్ళు చెప్తున్నా, 2 ఏళ్ళని చెప్తున్నా. మరి జరగబోయే 3 ఏళ్ళని చెప్తా అమ్మా. మళ్ళా రేపు 3 సంవత్సరాలు మళ్ళీ చెప్తా. మళ్ళీ రాబోయే మనందరం బతుకుంటే తప్పు అమ్మా, తప్పు. ఎందుకంటే నువ్వు ఎదుగుతున్న నాయకురాలు, ఎదుగుతున్న నాయకురాలు. ఆయన మీకు జస్ట్ సజెషన్ ఇచ్చారు, అది మీరు ఫాలో అవ్వండి, అవ్వకపోండి, అది మీ ఇష్టం. ఇప్పుడు ఒకటమ్మా, ఒక అంశం ఏంటంటే నువ్వు నేను సుదీర్ఘంగా పనిచేసినాం. కామెంట్ల కింద పెడుతుంటే మాకు కూడా బాగా అనిపిస్తుంది, వేరే వాళ్ళు పెడుతున్నాయి. కానీ నేనేమంటే రేవంత్ రెడ్డి అని ఏకపదం వినమ్మా. వాళ్ళకి ఎవరు సంబంధం లేదు, కాంగ్రెస్ పార్టీ సంబంధం లేదు, కాంగ్రెస్ పార్టీ సంబంధం లేదు. జనం పెడితే పెట్టొచ్చా. కానీ వినమ్మా, నేనేం చెప్తున్నాడే, మనకు ముఖ్యమంత్రి గారు, మన ముఖ్యమంత్రి గారు అనాలే. నేను ఒక అన్నకి చెప్తున్నా అన్నమా, గౌరవించాలి. చిన్నోళ్ళు అయితే ప్రేమించాలి, పెద్దోళ్ళను గౌరవించాలి. ఆవిడ అనేది ఏంటి, ఇప్పుడు మిమ్మల్ని మీరు అంటారు, మిమ్మల్ని అన్న అనే అంటున్నాను కదా, ఆ గౌరవం నాకు రేవంత్ రెడ్డి గారి మీద నాకు లేదు. కాబట్టి గౌరవం అనేది అడుగుతే రాదు. కాబట్టి అన్నారు కదా, ఫోన్ చేసి మాట్లాడతాను, ఆ విషయం ఫోన్ చేసి మాట్లాడండి. ఒకటమ్మా, లైవ్ లో ఉన్నాం, ఎవరు టీవీ ద్వారా చెప్తున్నాం. మళ్ళీ మన ఇద్దరు మాట్లాడుకుంటే కుమ్మకాయ అనుకుంటారు. కానీ నేను ఏ ఊరికి, మన ఏ ఊరు ఇక్కడ అక్క ఎక్కడికి వెళ్ళినా, మీరే ఊరు? బంతిపల్లికి వెళ్ళినా అన్న, బాగపల్లి. ఆయన చనిపోయిండు, ఆయనకు రైతు బంధు రాలేదంట. ఇంకా ఆయన రైతు బంధు కావాలని అడిగిండు. రైతు బీమా రాలేదంట, రైతు బీమా గురించి అడిగిండు. ఇంకొక 4-5 మహిళలు, అంటే ఆడబిడ్డలు పెళ్లిళ్ళైన వాళ్ళు వచ్చిరన్న. అక్క కేసీఆర్ ఉన్నప్పుడు కళ్యాణ లక్ష్మి తొందరగా వచ్చేదక్క, ఇప్పుడు అప్లికేషన్లు పెట్టుకున్నా వస్తలేవు. కళ్యాణ లక్ష్మితో పాటుగా తులం బంగారం వేస్తా అన్నారు. ఆ తులం బంగారం ఇంతవరకు ఎవ్వరికి రాలేదక్క, వచ్చేటట్టు కొట్లాడక్క అని చెప్పారు.
అట్లంటే కేసీఆర్ గారు ఇస్తానన్న డబుల్ బెడ్రూమ్లు రానోళ్ళు ఇప్పటికీ ఇంకా అడుగుతానే ఉన్నారు పావని గారు. సరే. అప్పుడే అడుగుతూనే ఉన్నారు, మూడే కాదు అడుగుతున్నారు. Next చాలా మాట్లాడు. ఉన్నాయి. అదే అన్న. అవన్నీ మళ్ళా ఎంతమంది అడుగుతున్నారు, అవన్నీ మళ్ళీ ఆగిపోయినాయి. మాట్లాడదాం. చాలా ఉన్నాయమ్మా, ఒక్క ఇవన్నీ నిమిషం, చాలా పావని గారు, అంశాలు ఉన్నాయి. రాములు గారు, ఒక్క నిమిషం. అడగండి. చాలా అంశాలు ఉన్నాయి. అవే నెక్స్ట్ చాలా మాట్లాడాలి. అంశాలు ఉన్నాయమ్మా, ఇంకా ఒక చేయాల్సిన చాలా బాకీ ప్రేమ్ ఉంది. గాంధీ గారు. మనది భారత రాష్ట్రం కాదు, బాకీల రాష్ట్ర సమితి. చాలా బాకీలు ఉన్నాయి. నీకు బాకీ ఉంది, నాకు బాకీ ఉంది, దళితులకు బాకీ ఉంది, బీసీలకు బాకీ ఉంది. మీరు చాలా కూడా బాకీ చేసిన ఉండకండి అరాచకాలు అని చేసిన ఇవన్నీ చెప్తున్నారు. ఇవన్నీ సమకూర్చుకొని ఇవన్నీ కూడా సెట్ చేసుకొని రేపు ఖచ్చితంగా మేమే ఇస్తున్నాం, గుర్తుపెట్టుకోరా. ఒక్క నిమిషం. నీకు కూడా ఇస్తాం మేము. ఉద్యమకారులు కూడా 250 గదాలు మళ్ళీ నీకు కూడా ఇస్తాము. అదే. సరే ప్రేమ్ గారు. కేంద్రంలో మీరు అధికారంలోకి వచ్చి 11-12 ఏళ్ళైంది, అది సపరేట్ అంశం. కానీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రం గురించి